కాపురానికని చెప్పి కాటికి పంపడానికి వచ్చారు. ముందుంది ముసళ్ల పండగ. ఎవరు ఉంటారో ఎవరు పోతారో చెప్తాం. ఏయ్, నువ్వు నా రూమ్ లో ఉన్నావేంటి? ఇది నా రూమ్ అండి. మీరు తలుచుకుంటే మన రూమ్ అవుతుంది. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? నేను ఎందుకు వచ్చాను తెలుసా? మంచినీళ్ళ కోసమా? అవును. మీద చేయి వేయకుండా ఎందుకు వచ్చావు? అంటే మీరు నా మీద చేయి వేద్దామనుకున్నారా? అంటే వేయలేదా? అసలు అరిచింది నేను కాదు. మరెవరు? ఏంటి? ఏం చేస్తున్నావు నువ్వు? ఇంకేం చేయడానికి వస్తుంది? నన్ను చంపడానికి వచ్చింది. అదేగా తన పని. లేదు, నేను అందుకు రాలేదు. మరి కత్తితో ఎందుకు వచ్చావు? కూరగాయలు కోయడానికా? నిన్న విషం పెట్టి చంపాలని చూసావు. అది కుదరక ఈరోజు కత్తితో పొడిచి చంపాలనుకున్నావు. అంతే కదా? చంపేయ్ దా. ఎందుకు కత్తి పడేశావు? దా చంపు. నీ కసి, కోపం, పగ అన్నీ తీర్చుకో. దా. నిజంగా అందుకు రాలేదు. అందుకు కాకపోతే ఎందుకు వచ్చావు? మమ్మల్ని చంపందని ఎదురుపడతా నీకు? నీ గురించి వాడు చెప్తూనే ఉన్నాడు. ఏంటి ఇది? ఒక్కసారి చేస్తే పొరపాటు, రెండోసారి చేస్తే తప్పు. ఎందుకు ఇన్ని తప్పులు చేస్తున్నావు? ఏమైంది నీకు? ఒక మనిషిని చంపేంత కోపం ఎందుకు నీకు? చూసావుగా, ఒకే రక్తం పంచుకు పుట్టినంత మాత్రాన ఇద్దరు ఒకేలా మంచిగా ఉంటారనుకోవడం మూర్ఖత్వం. ఇప్పటికైనా తెలిసిందా వీళ్ళు ఎందుకు వచ్చారో? మనం చస్తే గాని వీళ్ళకి మనశ్శాంతి ఉండదు. మన చావే వీళ్ళ లక్ష్యం. ఏమండి, అది చేసింది తప్పే. నా మోహన్ చూసి దాన్ని క్షమించండి. అలాగే, నేను వెళ్ళి దాంతో మాట్లాడతాను. సరే. ఏంట్రా? ఏంటా? ఎప్పుడేం చేస్తారో అని క్షణక్షణం నేను టెన్షన్ పడుతుంటే నీకు రొమాన్స్ కావాల్సి వచ్చిందా? రొమాన్స్ ఏంట్రా? తను నీ చెయ్యి పట్టుకోవటం, నువ్వు పులకరించిపోయి పరవశించడం, ఇవన్నీ నేను చూడలేదనుకున్నావా?
తను నా చేయి పట్టుకుందా? ఆహాహాహా, ఏం నటిస్తున్నావురా? ఆ, నటనేంట్రా? మందేమైనా ఎక్కువైందా? చూడన్నయ్య, నీకు మళ్ళీ చెప్తున్నాను, వాళ్ళు మన ప్రాణాలు తీయడానికే వచ్చారు. అది అర్థం చేసుకుని నువ్వు కాస్త బుద్ధిగా ఉండు. నీకు అసలు బుద్ధుందా? ఏంటి నువ్వు చేసిన పని? మురారిని చెప్పడానికి మళ్ళీ వెళ్ళావా? లేదక్క, కనీసం నువ్వైనా నేను చెప్పేది విను. నేను తనని చంపడానికి వెళ్ళలేదు. మరి ఎందుకు వెళ్ళావు? నిన్ను చేసిన దానికి క్షమాపణ చెప్దామని వెళ్ళాను. క్షమాపణ చెప్పడానికి ఎవరైనా కత్తిని వెంట తీసుకొని వెళ్తారా? అయ్యో అక్క, ఆ కత్తి ఎలా వచ్చిందో నాకు తెలియదు. నీకు తెలియకుండా ఎలా వస్తుందే? ఆ కత్తికి ఏమన్నా కాళ్ళు చేతులు వచ్చాయా? దైవ సాక్షిగా నాకు తెలియదక్క, నన్ను నమ్ము. ఎలా నమ్మమంటావే? నువ్వు అమ్మమ్మ ఎన్నో చేశారు, అవన్నీ చూసాను కాబట్టి నాకే నీపై నమ్మకం లేదు. ఇంక వాళ్ళకెలా ఉంటుంది? నిన్న జరిగిన దానికి నేను పశ్చాత్తాపడుతున్నాను. మురారికి ఏం జరిగిందో అని తను వచ్చేదాకా టెన్షన్ పడ్డాను. నేను అదోలా ఉండటం చూసి ఎందుకలా ఉన్నావని నువ్వు కూడా అడిగావు. తను ప్రాణాలతో తిరిగొచ్చినప్పుడు మొదట ఆనందపడింది నేనే. ఈ విషయం ఎలా చెప్తే మీరు నమ్ముతారు? నిన్ను అమ్మమ్మని ఎప్పటికీ నమ్మకూడదే. మీరు ఎంతకైనా తెగిస్తారు. మనుషుల ప్రాణాలంటే మీకు లెక్కలేదు, జీవితం అంటే మీకు విలువ లేదు. అయినా మనుషులకు ఉండాల్సింది ప్రేమ కాని పగ కాదు. నాకు తెలుసు. ఏం తెలుసు నీకు? నీకన్నా ప్రేమ గురించి నాకే ఎక్కువ తెలుసు. ఎలా తెలిసే? తెలిస్తే ఇలా చెయ్యవు. నీకు ఏమీ తెలీదు. నువ్వు కేవలం అమ్మమ్మ పెంచిన ఆయుధానివి. చంపడమే నీకు తెలుసు. నేను ప్రేమించడం అన్ని నేనెందుకు చంపుకుంటాను? ఏంటి అన్నావు? ఎవరిని ప్రేమించావు నువ్వు? చెప్పు సత్య. మురారిని ప్రేమించానక్క. ఎప్పుడు ప్రేమించావు? ఎప్పటి నుంచో ప్రేమిస్తున్నాను. సిటీలో మాకు ముందే పరిచయం ఉంది, కానీ మేము పలానా అని మాకప్పుడు తెలీదు. పంచాయతీ కోసం ఊరికొచ్చాక అసలు విషయం తెలిసింది. మా మధ్య ప్రేమ పగగా మారింది. నువ్వు తనని ప్రేమిస్తున్నట్టు మురారికి తెలుసా? తెలుసో లేదో తెలీదు, కానీ తను మాత్రం నన్ను ప్రేమిస్తున్నాడు. నేనంటే ప్రాణం. అంతగా ప్రేమించినోడిని ఎందుకే హత్య చేయాలనుకున్నావు? నా దురదృష్టం అక్క. పుట్టినప్పటి నుంచి మనల్ని పెంచిన అమ్మమ్మ పగని తీర్చాలా? మురారిపై పుట్టిన ప్రేమని పెంచుకోవాలో తెలియడం లేదు. నువ్వు చాలా అదృష్టవంతురాలివి. తెలుసో తెలియకో నీకంటూ ఓ గమ్యం ఏర్పరచుకున్నావు. ఏ గమ్యం లేకుండా ఉన్నది నేనే. ఎటూ తేల్చుకోలేకపోతున్నాను. ఏం చేయాలో తెలియడం లేదు. సత్య, ఎందుకు ఏడుస్తావు? ఏడవకు. నిజమైన అదృష్టం నీదే. మా జంట మన రెండు కుటుంబాల్ని కలుపుతుందనుకున్నాను. కాదు, మీ జంటే కలుపుతుంది. నాకు నమ్మకం పోతుందక్క. మురారి నన్ను క్షమించడేమో. పగవాడే క్షమిస్తున్నాడే, ప్రేమించినోడు క్షమించడా? నాకు చాలా ఆనందంగా ఉంది. నీకు తప్పకుండా మంచి జరుగుతుంది సత్య. నాకు ఆ నమ్మకం ఉంది. దిగులు పడకు. ఇంకేమీ ఆలోచించకుండా పడుకొని నిద్రపో. ఈ రోజు బాలేదు, రేపు తప్పకుండా బాగుంటుంది. గుడ్ నైట్.
ఏంటండి ఆలోచిస్తున్నారు? మన ఇంటికి కొత్తగా వచ్చిందే అదే ఆ అమ్మాయి ధాత్రి. తన మీద నాకెందుకో డౌట్గా ఉంది. తను మన ఇంటికి ఎందుకు వచ్చింది? వాడెందుకు తీసుకొచ్చాడు? ఆ ఇద్దరికీ ఇంట్లో ఏంటి పని? అది ఎందుకొస్తే మనకెందుకు? దాని గురించి మనం నిద్ర చెడగొట్టుకోవాలా? అది కాదే, ఆ అమ్మాయి ఇందాక స్టోర్ రూంలోకి వెళ్ళి ఏదో వెతికింది. ఏంటో చూద్దామనుకునే లోపు చప్పుడైంది. తను వెళ్ళిపోయింది. అయితే ఇప్పుడేంటి? ఆ అమ్మాయి స్టోర్ రూమ్ నుంచి ఏదో తీసిందనే కదా మీ అనుమానం? అయినా ఆ రూమ్ లో చెత్త చెదారం తప్ప వెండి బంగారం ఏం లేవుగా. నీకంతవరకే అర్థమైంది. ఆ అమ్మాయి ఎవరో ఏంటో తెలుసుకోవాలనుకుంటే తన కదలికలపై ఓ కన్నేసుంచాలి. ముందు తన స్టోర్ రూంలో ఏం చేసిందో తెలుసుకోవాలి. ఇదిగో, నువ్వు బయట కాపలాగా ఉండు, నేను వెళ్ళి చూసొస్తాను. బాగోదేమోనండి. అది మనకు బ్యాడ్ చేసే మనిషి అయితే అస్సలు బాగోదు. రా. నువ్వు ఇక్కడే ఉండు. నువ్వు రావద్దు. వెళ్ళండి. నానా, ఇక్కడేం చేస్తున్నావమ్మా? నానా, అది ఆయన అయ్యో, నరసింహ, మావయ్య, తన రూమ్లో ఏం చేస్తున్నావు బాబు? అది మావయ్య, కిటికీ ఓపెన్ చేస్తుంది. దోమలొస్తాయని మూసేసి వస్తున్నాను. అలాగా? పాపం సిటీ నుంచి వచ్చిన పిల్ల కదా, మన పల్లెల్లో దోమలు ఎక్కువ అని తెలియదు అనుకుంటా. కిటికీ తెరిచి పడుకున్నట్టుంది. సర్లే, మీరు వెళ్ళి పడుకోండి. అలాగే మావయ్య. ఈ టైంలో నా గదిలోకి ఎవరొచ్చారు? నేను స్టోర్ రూమ్లోకి వెళ్ళడం ఎవరైనా గమనించారా? ఎందుకైనా మంచిది, జాగ్రత్తగా ఉండాలి. ఏమండి, ఏమండి, కాఫీ. పొద్దున్నే అంత దీర్ఘంగా ఏం వెలుగబెడుతున్నారో?
నన్ను కోపంగా చూస్తే ఉపయోగం లేదు. మనవడంటూ ఒకడొచ్చాడు, వాడి ఫ్రెండ్ అంటూ మరొకటి వచ్చింది. అసలు వాడెందుకు వచ్చాడో అదెందుకు వచ్చిందో అర్థమే చావట్లేదు. ఇంట్లో ఉన్న మురారిగాడేమో వాళ్ళ అన్నతో కలిసి అక్కడికెళ్ళాడు. అక్కడేమో వాళ్ళ అక్క కూడా ఉందంట. పెద్దోడేమో పెద్దదాంతో, చిన్నోడేమో చిన్నదాంతో. కాపురాలు కమిట్ అవుతారేమోనని కంగారుగా ఉంది. మీరేమో ఏమి పట్టినట్టు ఉన్నారు. ఇటు చూస్తేనేమో ఈ రుద్రగాడు ఆ ఇంటికి ఈ ఇంటికి కాకిలా తిరుగుతున్నాడు. ఎక్కడ ఈ రెండు కుటుంబాలని కలిపేస్తాడోనని అదొక భయం. చివరికి మన గతి మన పిల్లగతి ఏమవుతుందో ఏమో. ఏమీ అవ్వదు, నువ్వు ఊరికే కంగారు పడకు. మనం అనుకున్నవి జరగవు, అనుకోనివి జరుగుతాయి. జరగరాంది ఏదైనా జరిగితే అప్పుడు బాధపడ్డం కన్నా ముందుగా జాగ్రత్త పడ్డం మంచిది కదా. ఇప్పుడు నేనేం చేయలేదనుకుంటున్నావా? అర్ధరాత్రిలో ఎంక్వైరీ చేస్తున్నారులే. నీకు అంతవరకే అర్థమైంది. నేను చాలా దూరం వెళ్ళాను, ఆధారాలు ఆయుధాలు సంపాదించాను. కానీ ఏం సాధించారు? అది నీకు ముందు ముందు తెలుస్తుంది. ఈ లోపు పుట్టి మునిగిపోతుంది, అంతేగా? ఏయ్! నన్ను తక్కువ అంచనా వేయకు. వెయిట్ చేయి, నేనేంటో తెలుస్తుంది. హలో హలో సత్య, నేనే దివ్యాని. హే, ఏంటి సర్ప్రైజ్? ఎన్ని రోజులుగా ఫోన్ చేసేది? సారీ సత్య, నాకేం వద్దు, నేను అలిగాను. నీ అలక తీర్చడానికే వస్తున్నా. ఎక్కడికి? మీ ఊరికి. నిజంగా? కరెక్ట్ గా హాఫ్ అన్ అవర్ లో మీ ఇంటి ముందు నేను వస్తున్న కారు, నీ ముందు నేను ఉంటాం. నిజంగా షాక్ ఇస్తున్నావే. కాకపోతే చిన్న రిక్వెస్ట్, నువ్వు రావాల్సింది మా ఇంటికి కాదు, మరో ఇంటికి. అదేంటి? అది వేరే స్టోరీ గానీ ముందు అడ్రస్ నోట్ చేసుకో. సరే, వెయిట్ చేస్తుంటాను, త్వరగా వచ్చేయి. బాయ్. ఓకే బాయ్. అక్క అక్క అక్క, మన ఇంటికి గెస్ట్ వస్తున్నారు. ఎవరు? నా ఫ్రెండ్ దివ్య. సిటీలో నాతో పాటు ఫ్లాట్ లో ఉండి చదువుకుంది. నువ్వు హెల్ప్ చేసింది తనకే కదా? అవునక్క, పాపం తనకి ఎవరూ లేరు, కానీ చదువుకోవాలని బాగా కోరిక. మెరిట్ స్టూడెంట్ కూడా. అందుకే అమ్మమ్మకి చెప్పి తనకి అన్ని సమకూర్చాను. నేనంటే తనకి చాలా ఇష్టం. అక్క, అది మన విలేజ్ వంటలంటే పడిచేస్తుంది. నేను వెళ్ళి ఏమేం కావాలో తీసుకొస్తాను. తను వచ్చేలోపు నువ్వు ఆ వంటలన్నీ చేసేయాలి. సడన్ గా వచ్చి అది మనకెలా సర్ప్రైజ్ ఇస్తుందో దానికి ఇష్టమైన వంటలు చేసి మనం కూడా దానికి సర్ప్రైజ్ ఇవ్వాలి. సరేనా? అలాగే, నువ్వు త్వరగా వెళ్ళిరా. 5 minutes లో వస్తాను. శంభు, మనం త్వరగా బయలుదేరాలరా. మనం ఆ ఇంటికి వెళ్ళాలి. నాగమ్మ గారి ఇంటికా బాస్? కాదురా, మా అమ్మ నాన్న ఉన్న ఇంటికి. వాళ్ళు త్వరగా కలవాలి, ఎక్కువ టైం లేదురా. అలాగే బాస్. ఏం మాట్లాడుకుంటున్నారు వీళ్ళు? తను అన్నట్టు ఆ ఇంటిని ఈ ఇంటిని కలిపే ప్రయత్నం ఏదైనా చేస్తున్నారా? వీళ్ళ ప్లాన్ ఏంటో తెలుసుకోవాలి. ఏం బాబు, పొలానికి వెళ్ళి వస్తున్నావా? అవును మావయ్య. బయట ఎండలు బాగా మండిపోతున్నాయి, జాగ్రత్త. అలాగే మావయ్య. ఇక్కడున్నారా? వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో విందామనుకుంటే మధ్యలో ఈ ముసలాడు దూరాడేంటి? అరే టైం అవుతుందిరా, ఎందుకు ఆర్గ్యూ చేస్తున్నావు? ఓకే ఓకే, కూల్ కూల్ కూల్, వెళ్దాం వెళ్దాం వెళ్దాం. ఏంటి బాబు, ఎక్కడికి వెళ్దామంటున్నారు? ఫామ్ హౌస్ కి తాతయ్య. ఇక మీరు ఆ ఇంటికి వెళ్ళటం అవసరమా బాబు? అదేంటి తాతయ్య అలా అన్నారు? మీ నాన్నకు విషం పెట్టింది మీ అమ్మే అని తెలిసాక నా మనస్సు వికలమైపోయింది బాబు.
వాళ్ళు కలిసి బతకడం సంగతి దేవుడిని కత్తులు నూరుతూ చంపుకునే స్థాయికి వెళ్ళిపోయారు. ఈ పరిస్థితుల్లో వాళ్ళని అక్కడ ఉంచటం, మీరక్కడికి వెళ్ళటం అంత మంచిది కాదేమో. అంత చెడ్డ వాళ్ళు అక్కడ ఎవరు లేరు తాతయ్య. విషయం ఇచ్చినందుకు పశ్చాత్తాపంతో మా అమ్మ ఫీల్ అవుతుంది. అంత ప్రేమించిన అమ్మాయి తనకెలా విషయం ఇచ్చిందా అని నాన్న అంతర్మదనం పడుతున్నాడు. తన తమ్ముడిని కాపాడిందని బంగారాజనయ్య సౌమ్యపై సాఫ్ట్ కార్నర్తో ఉన్నాడు. 2-3 రోజుల్లో అంతా సెటిల్ అయిపోతుంది తాతయ్య. అతనేంటే ఇక్కడున్నాడు? తనే నీ శత్రువు మురారి కదా? ఆ రోజు గంతో కాల్చిపోయి ఆగిపోయావు కదా?